వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి చైనీస్ అడ్వెంచర్ అండ్ ట్రెజర్ హంట్ మూవీ లూప్ నాట్ టామ్ రివ్యూ చూద్దాం. ఇందులో ఫస్ట్ బేసిక్గా క్యారెక్టర్స్ చూస్తే ఒక చైనీస్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది. రీసెర్చ్ టీంలో ఒక 3-4 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ ఇంకొక టీం ఉంటుంది ఇక్కడ వీళ్ళ కోసం. ఆ టీం వచ్చేసి ఇక్కడ ట్రెజర్ హంట్ దగ్గరికి. ఇప్పుడు స్టోరీ లైన్కి వచ్చే వరకు ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు స్టోరీ విషయానికి వచ్చే వరకు ఇక్కడ ఫస్ట్ ఒక గ్రాఫిక్స్ అయితే చూపిస్తారు. స్టార్టింగ్లో ఒక అన్ని శవాలు ఉంటాయి, శవాలు ఏలాడుతుంటాయి. వాళ్ళ శవాల మీద ఎక్కువ ఒకదాని పైన పెట్టుకుంటా ఈ రాణి శవంని వెతకడానికి ట్రై చేస్తుంటారు. లాస్ట్కు అక్కడ గ్రాఫిక్స్ బాగుంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. అక్కడ నుంచి ఒకదాని టామ్ నుంచి ఇంకో టామ్కు దుంకడం, లాస్ట్కి దీన్ని కనిపెట్టడం, ప్లస్ అట్లా ఒక ఇరానీ ఏదైతే కనిపెడతారు. అయితే ఇక్కడ నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి సెస్ టీమ్ వచ్చేసి ఇంకా ఒక మంచి తుఫాన్లో ఇరుక్కుంటారు. ఇసుక తుఫాన్లో ఇరుక్కున్న తర్వాత ఒక ప్లేస్కి వచ్చేస్తారు. ఆ ప్లేస్లో వచ్చేసి గ్రాఫిక్స్ బాగుంటాయి, విజువల్ ఎఫెక్ట్స్. ఒక టైగర్, తెల్ల పులి ఉంటుంది, తెల్ల సింహం విజువల్ ఎఫెక్ట్స్. ప్లస్ దాంతో ఫైట్ చేయడానికి ఇంకోటి ఉంటుంది, రాణిది ఉంటుంది, అవి కూడా బాగుంటాయి విజువల్ ఎఫెక్ట్స్. ప్లస్ స్నేక్స్ బాగుంటాయి, స్నేక్ విజువల్ ఎఫెక్ట్స్. ప్లస్ క్లైమాక్స్ సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్లో వచ్చేసి ఇంకా ఈ రాణి అనేది పెద్దగా చూపిస్తారు. ఇంతకుముందు ఎప్పుడో సమాధి చనిపోయిన రాణి తను వచ్చేసి వీళ్ళందరినీ అటాక్ చేస్తుంది. వీళ్ళందరూ ఎలాగైనా క్లైమాక్స్లో రాణి ఎలా చంపారు ఏంటి అదంతా మీరు మూవీలో చూడండి. రాణి వచ్చేసి అందరినీ అటాక్ చేస్తుంది. అటాక్ అయ్యే విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి. అందరు లాస్ట్ ఒకరు చనిపోవడం అలా చూపిస్తారు. టోటల్ మూవీ వచ్చేసి అడ్వెంచర్ బాగుంటుంది, అడ్వెంచర్ ట్రెజర్ హంట్ అంత బాగుంటుంది. మూవీ కొన్ని రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. మన మూవీ అయితే అక్కడ బోర్ కొట్టదు, మూవీ అయితే బాగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.